ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలను బట్టి మహిమగిలిన దేవుని పరిచర్యలో ముందు కొనసాగలుగుతున్నాం. వర్డ్ అండ్ పవర్ సెమినార్ కి సంబంధించి మరియు స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ కి సంబంధించి మరి మీకు ఆహ్వానాన్ని తెలియజేశాను. వారం రోజుల పాటు యూట్యూబ్లో దాన్ని అప్లై చేసుకోవడానికి మీకు అందుబాటులో ఉంచాను. మీకు తెలుసు, సీట్లు చాలా పరిమితమని, మీరు బాగా త్వరపడాలి అని కూడా నేను ఆ కరపత్రిక మీద ముద్రించడాన్ని మీకు అందుబాటులో ఉంచడాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. ఎందుకు అంటే మాకున్న మందిరం గాని, ఆ మందిరంలో మేము వసతి ఇవ్వగలిగిన పరిస్థితి గాని చాలా పరిమితం. ఇది మీ అందరికీ తెలుసు. దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వలన ఆ మాత్రం మందిరమైనా ప్రభు అనుగ్రహించారు. ఆ కారణాన్ని బట్టే ఎంతమంది అనే రావచ్చు, ఎంతమందికి అవకాశం ఉంది అనలేకపోతున్నాం. దేవుని కృపను బట్టి ప్రేమించే సంఘం ఉంది కాబట్టి ఒకవేళ మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చిన ఆతిథ్యం ఇవ్వగలమేమో కానీ వసతి బస అకామిడేషన్ చేయలేము. అందుకే సీట్లు పరిమితం అనడానికి, అంటే కొంతమంది అర్హులు మిగతా వాళ్ళు కాదని కాదు కదా, సీట్లు పరిమితం అని చెప్పడానికి, త్వరపడమని చెప్పడానికి కారణం అదే. మరి చాలా మంది త్వరపడ్డారు. వారందరికీ కూడా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీకు ముందే మనం చేసినట్లుగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, అధికారం పూర్తిగా మాదే. ఈ విషయాన్ని గమనించి సహకరించగలరు అని నేను ముందస్తుగానే కోరడం జరిగింది. మాకున్న పరిమితులను బట్టి ఎంతమంది ఆడపిల్లలు అయితే అకామిడేట్ చేయగలం, మగపిల్లలకి ఎక్కడ అకామిడేట్ చేయగలం, ఆ పరిమితులను చూసుకుని ఎంపిక చేస్తాం. స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ కి గతంలో వచ్చిన బిడ్డలందరూ దేవుని కృపలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందుచేత గతంలో వచ్చిన బిడ్డల్ని, ముఖ్యంగా పరిశుద్ధాత్మ పాఠశాలకు వచ్చిన వారిని ఈసారి మళ్ళీ తీసుకోలేదు. ఎందుకంటే దేవుని కృప పొందారు వారు, ఇంకెవరికైనా కొత్త వారికి అవకాశం ఇద్దాం అనే భావన. అలాగే పెద్ద వయసులో వారిని తీసుకోలేదు, చిన్న పిల్లలను కూడా తీసుకోలేదు. మరీ 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందటానికి అర్హులే, కాదనడం కాదు. కానీ ఇక్కడ అకామిడేషన్స్ ఎక్కడో మేడ పైన ఇవ్వడమో, ఎక్కడో తీసుకెళ్లి కొంచెం ఏర్పాట్లు చేయటమో, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేము అనే ఆలోచన కూడా ఉండటం వలన పరిశుద్ధాత్మ పాఠశాలకి ప్రారంభం నుండి యవనస్తులే ప్రధానమైనటువంటి దర్శనం కలిగి ఉన్నందువలన ఎంపికలో ఇవన్నీ పాటించడం జరిగింది అని మనం చేస్తున్నాను. నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నేను తృణీకరించబడ్డానా? కానే కాదు. మీరంతో దేవుని ప్రేమను పొందినవారు, గౌరవించ తగిన వారు. మీ ఆసక్తిని, మీ ప్రేమను గుర్తిస్తూ గౌరవిస్తూనే ఇక్కడున్న ఇబ్బందిని బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఎంపిక ప్రక్రియ చేశామని మనవి చేస్తున్నాను. ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వారికి వ్యక్తిగతంగా మెసేజ్ వస్తుంది ఈ దినమే. ఆ మెసేజ్ లో మీరు ఎట్లాగా రావాల్సి ఉంటుందో ఆ వివరాలన్నీ కూడా తెలియచేయబడతాయి. ఈ రోజు మెసేజ్లు వచ్చేది పరిశుద్ధాత్మ పాఠశాలకు ఎంపిక చేయబడిన వారికే. 1-2 దినాల మరి గ్యాప్ తీసుకుని వర్డ్ అండ్ పవర్ సెమినార్ కి, అనగా సేవా దర్శనం కలిగి, సేవా ఆసక్తి కలిగి, ఒకవేళ ట్రైనింగ్ లేకుండానే సేవలో ఉండిపోయి కొన్ని ప్రాథమిక విషయాలు, బలపడే విషయాలు మాకు తెలిస్తే, బోధిస్తే బలపడతాం కదా అనే ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది కనుక ఆ కోణంలో ఉన్న వారిని ఎంపిక చేయటం జరిగింది. వారికి కూడా మెసేజ్లు వస్తాయి. కాబట్టి ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వారు మా మెసేజ్ లో మీకు ఇచ్చిన సూచనల ప్రకారం మీరు ఆ విధంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని మనవి చేస్తున్నాను. కనుక స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే 6వ తేదీకి ఉదయానికల్లా చేరిపోతూ ఉండాలి.
మరి 15వ తేదీ మధ్యాహ్న భోజనంతో ముగించబడుతుంది. ఇలా చెబుతుంటే ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం 2 3 రిజర్వేషన్లు తీసుకుని వస్తున్నారు. ఎట్లా సాధ్యమండి? ముగింపు కూడికి కదా, ఇక్కడే 2 3 అయిపోతుంది, భోజనాలు చేయాలి, అందరికి ప్రార్థనలు చేసి పంపాలా, ఎట్లా సాధ్యమైంది? కనుక 15 సాయంత్రం తర్వాతే రాత్రికే చేసుకోండి రిజర్వేషన్లు. అట్లా 7 గంటల నుంచి 6 గంటల తర్వాత చేసుకోండి, కానీ మీరు 4 గంటలకే 3 చేసుకుని ట్రైన్ టైం అయిపోతుందన్న అంటే అది కరెక్ట్ కాదు. అలాగే 26వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు చేసిన వర్డ్ అండ్ పవర్ సెమినార్కి రావాల్సిన వాళ్ళు కూడా, సేవా భారం, ఆసక్తి, దర్శనం సేవలో ఉన్నవారు కూడా మరి 6వ తేదీ అంటే మరి 6వ తేదీ రాత్రికి చేసుకోండి. మనం ముగింపు అందరం కలిసి మాట్లాడి ప్రేమ విందులో పాలు పొంది ప్రభు బలలో పాలు పొంది ఇదంతా నిమిషాల్లో అయిపోయే కార్యక్రమం కాదు కదా. కాబట్టి ప్రారంభ సమయానికి చేరుకోండి. ముగింపు మధ్యాహ్నమే. ఏ కోడికైనా ముగింపు మధ్యాహ్నంతో ముగిస్తుంది కనుక తీరిగ్గా 6 7 తర్వాతే రిజర్వేషన్లు చేసుకోండి. కనుక ఎంపిక చేయబడిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపిక చేయబడని వారు తృణీకరించబడ్డట్టు కాదు. దయచేసి మాకున్న వసతి ఇబ్బందిని బట్టే కొద్ది మందిని తీసుకోవటం ప్రార్థనాపూర్వకంగా జరుగుతుంది. అందుచేతనే సీట్లు పరిమితమని త్వరగా అప్లై చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిచర్య పరిస్థితులను అర్థం చేసుకుంటారని, ఉన్నంతలో చేయగలిగిన సేవలు దేవుని రాజ్యానికి చేస్తూ అనేకులను బలపరచడానికి ప్రయత్నపడుతున్న ఈ దీన సేవకునికి సేవకు సహకరించాలని కోరుతూ ప్రైజ్ ది లార్డ్.